హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 77. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య, రుద్ర ఇద్దరు వెళ్ళి 2 గంటల్లో పని చేసుకుని డన్ అని హైఫై ఇచ్చుకుంటారు. నిన్ను ఇబ్బంది పెట్టేశానా ఆదిత్య, ఇంత రాత్రి అంటూ కారెక్కి డ్రైవ్ చేస్తూ అన్నాడు రుద్ర. ప్లీజ్ రుద్ర, ఇంకోసారి అలా అనకు. నాకేం ఇబ్బంది లేదు. నువ్వు హెల్ప్ తీసుకోకుండా పరాయివాన్ని చేస్తే అప్పుడు ఫీల్ అయ్యేవాడిని. కానీ నన్ను కూడా నీ ఓన్గా ఫీల్ అయ్యి నీ ప్లాన్లో నాకు భాగం ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంతకీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటాడు ఆదిత్య. రేపు నేను ఆ అర్జున్ని మీట్ అవ్వాలి అని ప్లాన్ చెప్తాడు రుద్ర. వావ్, నీ ప్లాన్ సూపర్ రుద్ర. ఇందులో గ్యారంటీగా ఆ అర్జున్ ఇరుక్కుంటాడు అని ఇల్లు రావటంతో చుట్టూ ఒకసారి చెక్ చేసుకొని ఇంట్లోకి వెళ్తారు. ఓకే ఆదిత్య, పడుకో ఇక. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే అని తన రూమ్లోకి వెళ్తాడు రుద్ర. రుద్ర వెళ్ళేటప్పుడు ఎలా పడుకుందో అలాగే పడుకున్న వేదాన్ని చూసి అమ్మయ్య, మధ్యలో ఎక్కడ లేస్తుందో అని భయపడ్డాను అనుకొని ఫ్రెష్ అయ్యి పడుకుంటాడు. ఆదిత్య రూమ్లోకి వెళ్ళేసరికి దర్శిని బెడ్ మీద కూర్చోవటం చూసిన కొంచెం షాక్ అయ్యి, ఓయ్ పడుకోలేదా నువ్వు అంటాడు డ్రెస్ మార్చుకుంటూ. నిద్రపోయాను. మధ్యలో మెలకు వచ్చి చూస్తే మీరు లేరు. భయం వేసింది. ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ కూడా ఇక్కడే మర్చిపోయారు. భయం వేసి రుద్ర సార్ దగ్గరికి వెళ్ళి అడుగుదామని చూస్తే రుద్ర సార్ కూడా రూమ్లో లేరు. అక్క ఒక్కతే పడుకొని కనిపించింది. మీరిద్దరూ కలిసే వెళ్ళారు అని అర్థమైంది. అందుకే మీకోసం చూస్తూ కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళారు అని నేను అడగను, కానీ ఏం చేసినా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మీకోసం నేనున్నాను అని మాత్రం గుర్తుంచుకొని అని వెనక నుండి ఆదిత్యాన్ని హత్తుకుంటుంది. ఓయ్ పిచ్చి, నాకేమవుతుందే, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. మీరు ఇలా కంగారు పడతారని మేం మీకు చెప్పకుండా వెళ్ళాం. ఈ విషయం వేదాతో కానీ ఇంట్లో ఎవరితో అనకు. వేద భయపడుతుంది. అందుకే రుద్ర తన దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నాడు. నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు అంటాడు ఆదిత్య. రుద్రకి ఇప్పుడు నా హెల్ప్ అవసరం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తోడుగా ఉంటాను చెప్పు. మన అనుకున్న వాళ్ళు కష్టంలో ఉంటే హెల్ప్ చేయాలి కదా. మనకేదో అవుతుందని మనకి పట్టనట్టు దూరంగా ఉండటం కరెక్టా చెప్పు అంటాడు దర్శిని బుగ్గను నిమురుతూ. నేనేం హెల్ప్ చేయొద్దు అని చెప్పటం లేదు, అలా చెప్పను కూడా. నాకు రుద్ర సార్ వాళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పటిది కాదు, ముందు నుండి వాళ్ళంటే ఇష్టం, గౌరవం. అందులో మీలాంటి బంగారం లాంటి హస్బెండ్ దొరికారంటే వాళ్ళ వల్లే. అలాంటిది హెల్ప్ చేయొద్దు అని నేనెప్పుడు చెప్పాను? వీలైతే నేను కూడా హెల్ప్ చేయడానికి చూస్తాను, కానీ మీరు హెల్ప్ చేసే ప్రాసెస్లో జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్తున్నా. మీతో చాలా లైఫ్ ఊహించుకున్నా. చిన్నప్పటి నుండి కోల్పోయిన అన్ని ప్రేమలు మీలోనే వెతుక్కుంటున్నా. ఇప్పుడు మీకు కొంచెం ఏమైనా అయినా కూడా తట్టుకోలేను నేను అని దర్శిని చెప్తుంటే దర్శిని నుదుటన ముద్దు పెట్టి, నాకేం కాదుమా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను ఒక్కడలే లేను, అక్కడ రుద్ర కూడా ఉన్నాడు. నేను అజాగ్రత్తగా ఉన్నా రుద్ర నాకేమైనా కానిస్తాడా? తను కూడా మన సేఫ్టీ ఆలోచిస్తాడు. నువ్వు కూల్గా ఉండు. ఇండియా చూడాలి చూడాలి అన్నావు. ఈ విలేజ్ నచ్చింది అని చెప్పావు కదా, ఎంజాయ్ చేయి. ఇవేం మనసులో పెట్టుకోకు. ఇదంతా క్లియర్ అయ్యాక ఇండియా చుట్టేసొద్దాం, ఓకేనా? పద అని దర్శిని తన ఎదు మీద పడుకోబెట్టుకొని తన మూడ్ చేంజ్ చేయటానికి, అవును అమ్మాయి గారేంటి ఈరోజు దూరంగా పడుకున్నారు? ఈరోజు సెకండ్ నైట్ వద్దా అని అల్లరిగా చూస్తుంటే సిగ్గుపడుతూ, నేను వద్దు అనలేదు కదా అంటుంది చిన్నగా. అమ్మ దొంగ అంటూ దర్శిని పెదాల మీద చిన్నగా కిస్ పెట్టి, ఈరోజు రెస్ట్ తీసుకో, జర్నీ చేసి బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు అంటూ వెను నిమురుతూ జో కొడుతూ దర్శినిని నిద్రపూడ్చి తను కూడా నిద్రపోతాడు. ఉదయం రుద్ర కాఫీ తాగుతుంటే అప్పుడే లేచిన అభి వస్తూ కనిపిస్తాడు. గుడ్ మార్నింగ్ అభి అంటాడు పేపర్ చదువుతూ. రుద్ర విష్ చేస్తున్నా పట్టించుకోకుండా మొహం తిప్పేసి ఇంకో పేపర్ అందుకుంటాడు అభి. రుద్ర కళ్ళు చిన్నవి చేసి, ఏంటి బే మొహం తిప్పేస్తూ ఫోర్స్ కొడుతున్నావు? కొత్తగా ఏంటి సంగతి అంటాడు కొంచెం వాయిస్ రేస్ చేసి. తమరు కొత్త కొత్త పనులు చెయ్యగా నేను కొత్తగా చేస్తే వచ్చిందా అంటాడు ఎటో చూస్తూ. ఐబ్రో రేస్ చేసి, ఏమొచ్చి చచ్చింది? పొద్దున్నే ఏమైనా బయటికి వెళ్తే పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా ఏంటి? విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అంటాడు రుద్ర. ఏంటి కోపం వస్తుందా? మరి నువ్వు చేసిన దానికి నాకు కోపం వస్తుంది. ప్రతి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తావు. నైట్ మాత్రం నాకు తెలియకుండానే బయటికి వెళ్ళావు.
నన్ను తీసుకుని వెళ్ళేవాడివి, కొత్తగా ఆదిత్యని తీసుకుని వెళ్తున్నావు, అందుకే కోపం వచ్చింది, నీ మీద అలిగాను అంటాడు బయటికి వెళ్తూ. నీ నిన్ను ఆడపిల్లవా ఏంటి బే అలగటానికి అంటూ అభి వెనక్కి వెళ్తూ, నీకు చెప్పకుండా ఏదైనా చేస్తానా ఎప్పుడైనా? ఇప్పుడు కూడా నీకు తెలియకుండా ఏది చేయను. నైట్ తీసుకుని వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు స్వీటీ ప్రెగ్నెంట్, తనకెప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, నువ్వెప్పుడు తన పక్కనే ఉండాలి, అందుకే నేను తీసుకుని వెళ్ళలేదు. దానికే ఆడపిల్లలాగా మొగుడి మీద పెళ్ళాం అలిగినట్టు నా మీద అలిగావు బే అని అభి పొట్టలో ఓ పంచిచ్చి, పద ఇంకా ఇప్పుడే తెల్లారుతుంది, ఊర్లోకి వెళ్తూ అలా వాకింగ్ చేసొద్దాం, అలాగే ఊరు ఓ లుక్కేసొద్దాం, చాలా ఏళ్ళైంది కదా అని అభిని తీసుకుని వెళ్తాడు. వాకింగ్ చేస్తూ చిన్నప్పటి విషయాల గురించి చెప్తూ ఉంటాడు రుద్ర. వాళ్ళ పొలం వైపు కూడా తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఈ పొలం కూడా నాకు తెలిసి వాడే తీసుకుని ఉండొచ్చు. ఈ పొలం అంటే వేదాకి చాలా ఇష్టం. చిన్నప్పుడు ఖాళీ టైం దొరికితే చాలు ఇద్దరం ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం. కొంచెం పెద్దగా అయ్యాక అయితే అంటూ చెప్పలేక చిన్నగా నవ్వుకోవటం చూసి, ఏంటి రుద్ర, చెప్పకుండా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఏమైనా చిలిపి పనులు చేసావా ఏంటి మా చెల్లితో అని కవ్విస్తుంటే, అదేం లేదు కానీ కొంచెం పెద్దగా అయ్యాక ఎప్పుడైనా వచ్చినప్పుడు గడ్డివాములో పని వాళ్ళు వాళ్ళ పాటలేవో పడుతుంటే, గడ్డివాము కదులుతుంది బావా, అందులో ఎవరున్నారు చూద్దాంరా అని లాక్కొని వెళ్ళేది. నా నోరాగక టంగ్ స్లిప్ అయ్యి, హా ఉన్నారు, అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నారులే అన్నాను, అంతే, ఇంకో చూసుకో. అదేం గేమో నాతో నువ్వెప్పుడూ ఆడలేదు, మనం కూడా ఆడదామని ఒకరోజు మొత్తం నా ప్రాణం తీసేసింది. ఎలాగోలా నచ్చ చెప్పి ఆ గేమ్ గురించి ఇంట్లో ఎక్కడా అనకు అని బ్రతిమాలుకున్నా, లేదంటే అమ్మో మా డాడీకి కానీ తెలిస్తే నాకు మామూలుగా ఉండేది కాదు అని ఆ సీన్ గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. రుద్ర చెప్పింది విని అభి కూడా చాలాసేపు నవ్వి, అయితే సిస్టర్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదన్నమాట అంటాడు. హా అభి, చాలా రాక్షసి, ఎంత అల్లరి చేసేదో, అందరితో ఏమో కానీ నాతో ఎక్కువ, కొన్నిసార్లు తెలిసి చేసేదో తెలియక చేసేదో కూడా అర్థమయ్యేది కాదు అంటూ తిరిగి వెళ్తుంటారు. అందరూ అప్పుడప్పుడే లేచి కల్లాపి చల్లుతూ ఉంటారు. అభి రుద్ర అందానికి బ్రాండ్ బాబులు. షార్ట్స్ వేసుకొని జాగింగ్ సూట్లో ఉన్న వాళ్ళని చూసిన ఆ అమ్మాయిలు కళ్ళు అప్పగించి చూస్తూ, అబ్బా ఏమున్నారు అని పల్లికిలిస్తూ, రుద్ర వాళ్ళ చూపు వాళ్ళ మీద పడితే బావుండు అని సొల్లు కారుస్తూ మరి మ్యూజియంలో బొమ్మల్ని చూసినట్టు రుద్రాని అభిని చూస్తుంటారు. ఏంట్రా నాయన వీళ్ళు మరీ ఇంత కరువులో ఉన్నారు, వాళ్ళ చూపులు చూడు, ఆగితే చాలు తినేలా ఉన్నారు. అక్కడే అనుకుంటే ఇక్కడ కూడా ఇలా తయారయ్యారేంట్రా, ఊర్లో అమ్మాయిలు కూడా బాగా డెవలప్ అయ్యారా అని అభి అంటుంటే, రుద్ర చిన్నగా నవ్వుతూ, మన కటౌట్స్ అలాంటివి, వాళ్ళదేం తప్పులేదులే, చూడని చూసి ఏదో కొద్దిసేపు ఆనందపడనివ్వు, ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల్ని చూడాలా, అమ్మాయిలు కూడా మనల్ని చూస్తుంటే అదో ఆనందంగా ఉంటుంది. "హ్మ్, ఉంటుంది ఉంటుంది, అక్కడ నీ చెల్లికి నా చెల్లికి తెలిస్తే అప్పుడుంటుంది, ఇద్దరిని కలిపి ఆ చెరువులోకి తోసేస్తారు" అంటాడు అభి. హహా, ఇదైతే నిజమే, నా చెల్లేమో కానీ నీ చెల్లి మాత్రం నన్ను మామూలుగా వాయించదు అని నవ్వుతాడు రుద్ర. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్య సర్వవిఘ్నోపశాంతయే అంటూ మంత్రాలు వినిపిస్తుంటే పూజ గది వైపు వెళ్తారు. వేద పూజ గదిలో పూజ చేస్తూ కనిపిస్తుంది. అలా వేదని చూసిన రుద్రాకి తను చిన్నప్పుడు వాళ్ళమ్మ పూజ చేసిన డేస్ గుర్తొస్తాయి. నందిత కూడా అంతే, రోజు ఖచ్చితంగా ఉదయం పూజ చేసేది. ఇప్పుడు వేదాన్ని చూస్తుంటే నందితాన్ని చూసినట్టు అనిపించింది రుద్రకి. పూజ చేసి తలకున్న టవల్ తీస్తూ, గుడ్ మార్నింగ్ బావా, గుడ్ మార్నింగ్ అన్నయ్య, ఎక్కడికి వెళ్ళారు పొద్దున్నే అని అడుగుతుంది. వాకింగ్కి వెళ్ళాంరా. అలాగే రుద్ర ఊరు చూపిస్తా అంటే వెళ్ళాను అంటాడు అభి. ఓ అవునా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అన్నయ్య టిఫిన్ ప్రిపేర్ చేస్తాను, స్వీట్ని కూడా లేపండి, ఇప్పుడు ఇలాంటి టైంలో ఎంతసేపు తినకుండా ఉండకూడదు అని చెప్తుంది. అలాగే అని అభి వెళ్ళగానే వేదాన్ని తన మీదికి లాక్కుంటాడు రుద్ర. ఏంటి బావా, హాల్లో ఉన్నాం, ఎవరైనా చూస్తారు వదులు అంటుంటే, చూడని నా పెళ్ళాన్నే పట్టుకున్నాను కదా అంటూ వేద నడుం చుట్టూ చేతులు బిగించి, ముద్దుగా ఉన్నావే, మమ్మీని చూసినట్టుంది అని నుదుటన ముద్దు పెట్టి చెప్తాడు. చిన్న స్మైల్ ఇచ్చి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు బావా అంటూ రుద్ర నుండి విడిపించుకోవాలి అని చూస్తుంటే ఇంకా దగ్గరికి లాక్కొని,
పొద్దు పొద్దున్నే ఇలా శారీలు కట్టి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు శ్రీ అంటూ మెడ వంపుల్లో పెదాలు నిలుపుతాడు. రుద్ర వేడి ఊపిరి తన మెడ వంపులు తగులుతుంటే శ్వాస బిగబట్టి, బావా ఏం చేస్తున్నావు, వదులు, ఇది మన రూమ్ కాదు అంటుంది. ఓ, మన రూమ్ అయితే ఓకేనా అంటాడు మోకింగ్ టోన్తో. సిగ్గులేదు బావా, పొద్దు పొద్దున్నే అని చిరుకోపంగా అంటుంది వేద. మార్నింగ్ రొమాన్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, ఓసారి ట్రై చేద్దాం. మార్నింగ్ రొమాన్స్ చేస్తే డే అంతా యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటుందంట అంటాడు అల్లరిగా. రుద్ర మాటలకి ఓ వైపు బ్లష్ అవుతూ, ఎవరు చెప్పారో అంత మంచి విషయాలు అంటూ చూస్తుంది. ఎవరు చెప్తే ఏంటి, ఓ ట్రై చేద్దాం, సక్సెస్ అయితే డైలీ వర్కౌట్ చేద్దాం అని కన్ను కొట్టి చెప్తాడు. బావా సిగ్గులేదు నీకు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని రుద్ర నుండి విడిపించుకొని సిగ్గుని దాస్తూ కిచెన్లోకి వెళ్తుంది. రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. వేద టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే దర్శిని నయని వచ్చి ఓ చేయి వేస్తారు. స్వీటీ చేస్తాను అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి అని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు వంట చేస్తుంటారు. మన రోజీ పాపకి తినటం తప్ప వండటం రాదు కదా. కిచెన్ ఫ్లోర్ మీద కూర్చొని క్యారెట్ తింటూ వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంది. కిచెన్లోకి వచ్చిన వైదిక్ అది చూసి, ఏయ్ పంది, ఆ తినటం ఆపి వాళ్ళు చేస్తుంటే నువ్వు ఓ చేయి వేయచ్చు కదే అంటాడు. ఏ చేయి వేయాలి, లెఫ్టా రైటా, ఎందుకు వేయాలి అంటుంది మన తింగరి బుచ్చి రోజీ. ఓ పని చేయవే, కాళ్ళు చేయి వేసి అందులో దూకు అని తల మీద ఒకటేసి, నేను వేయమంది కాలు చెయ్యి కాదు, వాళ్ళకి హెల్ప్ చేయమని అంటున్నా అంటాడు. ఓ, మరి అలా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా, అయినా నాకు వంట రాదు కదా అని చెప్తుంది. ఏం వచ్చు, తినటం వచ్చా, చేస్తే అన్నీ వస్తాయి. నయని ఆ పిండి కర్రీవు, ఇప్పుడు నువ్వు పూరి చేయాల్సిందే అని రోజీ చేతిలో పెట్టి చెయ్యి అంటాడు. నాకు రాదు అంటే చేయమని చెప్తావెందుకు అని పెదవి ముందుకు పెట్టి బిక్కమొహంతో చెప్తుంది. నేను చూపిస్తా, నువ్వు అలాగే చెయ్యి అని ఓ పూరి చేసి చూపిస్తాడు. ఓ సింతేనా, చేస్తాను చూడిప్పుడు అని వైదిక్ చేతి నుండి కర్ర తీసుకుని చేస్తుంది. అది ఏ మ్యాపో కూడా తెలియటం లేదు, అలా చేసింది. ఇదేంటి వైదు, నువ్వు చేస్తే రౌండ్గా గ్లోబల్గా వచ్చింది, మరి నేను చేస్తే ఆ గ్లోబ్లో ఉన్న వరల్డ్ మ్యాప్లా వచ్చింది అంటుంది దాన్ని వింతగా చూస్తూ. ఏ మ్యాప్లో వచ్చినా పర్లేదు, రోజు చేస్తే అదే వస్తుంది, నీకు బాగా అదే అలవాటు అవుతుంది. నా చెల్లి సపోర్ట్ చూసుకొని బాగా భయం లేకుండా పోతుంది నీకు అంటూ దగ్గరుండి భార్యకి నేర్పిస్తాడు. వదిలే అన్నయ్య, ఇప్పుడు దానికి రాకపోతే ఏమైంది, ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, ఎవ్వరూ లేకపోతే మేడ్స్ కూడా ఉన్నారు, దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూ బెదిరిస్తూ నేర్పించటం ఎందుకు చెప్పు అంటుంది వేద. వేదగా, నువ్వు ఇలా దాన్ని గారాబం చేయబట్టి ఇలా అవుతుంది, అలా అయితే అది ఎప్పుడు నేర్చుకుంటుంది, భార్య చేతి వంట తినాలని నాకు కూడా ఉంటుంది కదా అంటూ హాల్లోకి వెళ్తాడు. వైదిక్ అలా అనగానే, డార్లింగ్ నేను కుకింగ్ నేర్చుకుంటా, నాకు కొంచెం కొంచెం రోజు నేర్పించు అని వేదాన్ని అడుగుతుంటే, రోజీ అన్నయ్య మాటలకి ఫీల్ అయ్యావా అని అడిగితే, అదేం లేదు, మీ అన్నయ్య నా చేతి వంట తినాలని కోరుకోవటంలో తప్పులేదు, నాకు కూడా చేసి పెట్టాలని ఉంది, నా చేతి వంట తిని మీ అన్నయ్య మెచ్చుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, నా చేతితో చేసి పెడితే సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది అంటుంది రోజీ. గుడ్ గుడ్, తప్పకుండా నేర్పిస్తాను, పద అందరికీ టిఫిన్కి పిలుద్దాం అని వెళ్తుంది. అందరూ రాగానే వేద రోజీ కలిసి సర్వ్ చేస్తారు. వావ్ వదిన, నా ఫేవరెట్ పూరి ఆలు కుర్మా అదిరిపోయింది అని ఇష్టంగా తింటుంది స్వీటీ. నీకెప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినాలి, నాకు చెప్పు, చేసి పెడతాను, లేదంటే మీ అత్తకి చెప్పినా చేసి పెడుతుంది అంటూ వేద కూర్చొని వాళ్ళతో పాటు టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసిన తర్వాత వేద దర్శిని వాళ్ళకి మహల్ వెనుక తోట చూపించడానికి తీసుకొని వెళ్తుంది. అదే కరెక్ట్ టైం అని రుద్ర అభి రెడీ అయ్యి అర్జున్ ఇంటికి స్టార్ట్ అవుతారు. కట్ చేస్తే అర్జున్ ఇంట్లో ఖద్దరు బట్టలు ధరించి స్వింగ్ చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ముందున్న వాళ్ళతో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, పార్టీ ఫండ్ గురించి పార్టీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగటంతో గుమ్మం వైపు తిరిగి చూస్తాడు. రాయల్ బ్లూ కలర్ సూట్లో హుందాగా ఉన్న రుద్ర పక్కనే గ్రే కలర్ సూట్లో అభి కనిపిస్తారు. మీరెవరు, ఎవరు కావాలి అని వాళ్ళని గమనిస్తూ అడుగుతాడు అర్జున్. మేము అమెరికా నుండి వచ్చాం, మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా అని అభి అడుగుతాడు. ఒక్క నిమిషం ఆలోచించి రండి అని పార్టీ వాళ్ళతో తర్వాత మాట్లాడదామంటే సరే అని వాళ్ళు వెళ్తారు.
రుద్ర, అభి ఇంట్లోకి అడుగు పెట్టి లోపలికి వెళ్తారు. అర్జున్కి ఎదురుగా స్టైల్గా కూర్చుని కళ్ళకున్న గోగల్స్ పక్కన పెడతాడు రుద్ర. నాతో ఏం పని, ఏం మాట్లాడాలి అంటాడు రుద్రాని సూటిగా చూస్తూ. ఐయామ్ అయాన్ అంటాడు మొత్తం పేరు చెప్పకుండా. ఇతను నా ఫ్రెండ్, నా బావ అభి అని పరిచయం చేసి, మేము మీ అబ్బాయి విక్రాంత్కి తెలుసు. మేము ఒక ఇండస్ట్రియల్ కంపెనీ పెట్టాలి అనే ప్లాన్లో ఉన్నాం. అది కూడా ఇండియాలో మంచి ప్లేస్లో పెట్టాలి అనుకున్నాం. ఎక్కడ పెట్టాలని చూస్తున్న టైంలోనే మీ సన్ మాకు మీ ఊరు సజెస్ట్ చేశాడు. మా ఫాదర్ పొలిటీషియన్, మీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పాడు. అందుకే మీ దగ్గరకు వచ్చాం అని చెప్తాడు రుద్ర. ఓ అవునా, మా అబ్బాయి చెప్పాడా అని ఆగుతాడు అర్జున్. ఎస్, ఒక్క నిమిషం, ఇప్పుడే మీ అబ్బాయితో మాట్లాడిస్తాను అని కాల్ చేసి, విక్రాంత్ మీ డాడీ దగ్గరకు వచ్చాం, ఒకసారి మాట్లాడు అని ఫోన్ అర్జున్కి ఇస్తాడు. హెల్ప్ డాడీ, వాళ్ళని నేనే పంపించాను. వాళ్ళు చాలా పెద్ద కంపెనీ పెట్టబోతున్నారు. దానికి మనం హెల్ప్ చేస్తే మనకు కూడా లాభం ఉంటుంది. అలాగే వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు కూడా తెలుసు. నీకు సీఎం సీట్ కూడా పక్కాగా ఇప్పిస్తా అని చెప్పాడు. ఖచ్చితంగా వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసి వాళ్ళని చూసుకో అని చెప్తాడు. ఎందుకు చెప్పడు, అక్కడ రుద్ర మనుషులు విక్రాంత్ చుట్టూ ఫుల్ బాంబులు పెట్టారు కదా, అందుకే అవెక్కడ పేలుతాయో అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం లోపల అణిచిపెట్టి తండ్రికి అనుమానం రాకుండా రుద్ర చెప్పినట్టు తండ్రితో చెప్తాడు. లేదంటే నెక్స్ట్ మినిట్ భస్మం అయిపోతాడు కదా. అదన్నమాట విషయం. కొడుకు చెప్పగానే నమ్మేసి సీట్ వస్తుంది, కంపెనీలో షేర్ వస్తుంది అని చంకలు గుద్దుకున్నాడు అర్జున్. మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతూ, తప్పకుండా చేద్దాం మిస్టర్ అయ్యన్ గారు. మీలాంటి వాళ్ళకి కాకుండా ఎవరికి హెల్ప్ చేస్తాం? మనలాంటి వాళ్ళు ఒకరు హెల్ప్ చేసుకోవాలి. మీకే హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తాను. ఇప్పటి నుండి ఆ కంపెనీ పెట్టడం మన బాధ్యత అని అల్లుకుపోతాడు. ఏం నటిస్తున్నావురా నట సామ్రాట్. డబ్బు పదవి అంటే ఎంత పిచ్చో అర్థమవుతుంది. నీ పిచ్చి కుదర్చడానికే వచ్చాడ్రా నీ పాలిట యముడు అని మనసులో తిట్టుకుంటాడు అభి. ఇక మీరు మా ఇంట్లోనే ఉండాలి అంటాడు అర్జున్. పర్లేదు మిస్టర్ అర్జున్, మేము ఫ్యామిలీతో వచ్చాం. ఇక్కడ చాలా డేస్ ఉండాల్సి వస్తుంది కదా, అందుకే ఖాళీగా ఉన్న ఆ మహల్ కొనుక్కున్నాం, అక్కడే ఉంటున్నాం అని అర్జున్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తాడు. మహల్ అనగానే అర్జున్లో ఎక్కడో చిన్న వణుకు పడటం గమనిస్తాడు. ఏంటి అర్జున్, మహల్ అనగానే అలా అయ్యారేంటి అని అడిగితే, ఏం లేదు, అలాగే అక్కడే ఉండండి, మహల్ కూడా చాలా బాగుంటుంది. పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి అని అడిగితే, ఇప్పుడే కదా అనుకున్నాం, తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఇక మేముంటాం, మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తాం మిస్టర్ అర్జున్ అని అక్కడి నుండి స్టార్ట్ అవుతారు. అమ్మయ్య, సీట్ కోసం భయపడ్డాను, ఇక ఏ డోకా లేదు, వీళ్ళు చూసుకుంటారు. విక్రాంత్ జైలు నుండి వచ్చాక పని మీద బయటికి వెళ్తున్నా అన్నాడు. ఇదే పని కోసం వెళ్ళుంటాడు. వాళ్ళతో మాట్లాడి బాగానే ఒప్పించాడు. ఎంతైనా నా కొడుకు కదా అని ముందు జరిగేది తెలియక మురుస్తాడు. అభి, రుద్ర అక్కడి నుండి కొంచెం దూరం వచ్చాక కారాపి బల్లును నవ్వుకుంటారు. భలే పడ్డాడ్రా మన ట్రాప్లో. అలా ఎలా గెస్ చేసావు రుద్ర, వాడు మనతో కలుస్తాడు అని? కలుస్తాడు అభి, ఎందుకంటే వాడికి డబ్బు మీద పదవి మీద బాగా ఆశ. అందుకే ఆ పిచ్చితోనే ఈజీగా మన ట్రాప్లో పడ్డాడు. వాడి కొడుకు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మేశాడు అని నాకు తెలుసు. అందుకే వాడితోనే చెప్పించాను. ఒక స్టెప్ ఎక్కేసాం, మిగతావి కూడా ఎక్కి వాడిని ఒకేసారి పడేయాలి. పడేసేవరో కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి. పద ఇంటికి వెళ్దాం, అక్కడ వాళ్ళు మన కోసం చూస్తూ ఉంటారు అని ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంట్లో ఎవరు కనిపించకపోవటంతో రామయ్య తాతని పిలిచి, వీళ్ళెక్కడా అని అడిగితే, తోటలో ఉన్నారు బాబు అని చెప్తాడు. ఓ అలాగా అని డ్రెస్ మార్చుకొని నార్మల్ వేర్ వేసుకొని వీళ్ళు కూడా మహల్ వెనుక భాగంలో ఉన్న తోటలోకి వెళ్తారు. అక్కడ చూసిన అభి, రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.